హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఉప్మా చేయాలని చేస్తున్నాం. చూడండి, ముగ్గురు పెట్టుకొని ఆయిల్ తీసుకొని ఆయిల్ పోస్తున్నాం. రవ్వ వేయించుకోవాలి. ఆయిల్ కొద్దిగా తీసుకొని రవ్వ పోసి కొద్దిగా దూరగా వేయించుకొని పెట్టుకోవాలి. కొద్దిగా గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించాలి. బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. రవ్వ వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా ఆయిల్ పోసుకొని, అలా మనం ఉప్మాలో పోసుకున్నాం కాబట్టి ఇలా కొద్దిగా వేసుకోవాలి. ఆయిల్ చేసుకొని ఫస్ట్ పల్లీలు తీసుకోవాలి. పల్లీలు నూనెలో వేయించుకొని దూరగా వేగేదాకా వెయిట్ చేసి అటు ఇటు తింపాలి, కలబెట్టాలి. తిన్న తర్వాత ఒక చిన్న బౌల్లో పల్లీలు బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ఆయిల్లో కొద్దిగా జీలకర్ర, ఆవాలు వేసుకొని కొద్దిగా వేగేదాకా ఉంచాలి. శనగపప్పు తర్వాత వేసుకొని కలబెట్టాలి మంచిగా. కొద్దిగా వేగిన తర్వాత ఉల్లిగడ్డ వేసుకోవాలి. వేసుకొని కలపాలి. కలిపిన తర్వాత పచ్చిమిర్చి వేసుకొని కొద్దిగా లైట్గా ఉప్పు వేసుకోవాలి. ఎందుకంటే కొద్దిగా తొందరగా
ఉల్లిగడ్డ అనేది మంచిగా ఉడుకుతుంది, మంచిగా ఉప్పు పడుతుంది కాబట్టి టేస్ట్ ఉంటుంది ఉల్లిగడ్డ. మరీ బాగా వేసుకోవద్దు, కొద్దిగా వేయాలి. తర్వాత క్యారెట్ వేసుకొని కరివేపాకు వేసుకొని కలుపుకొని, తర్వాత నేను ఈ కప్పుతో ఒక కప్పు తీసుకున్నాను. ఒక కప్పుకు 4 కప్పులు పోసుకోవాలి. కప్పులు తీసుకుంటే బాగుంటుంది. మూడు పోసిన, ఇంకోటి వేయాలి. కొద్దిగా వాటరు దూరం ఉన్నాయి, అందుకే లేట్ అయింది పోసుడు. లాస్ట్ది 4 పోసిన తర్వాత కొద్దిగా మంట ఎక్కువ పెట్టుకొని మీడియం, మరి బాగా పెడితే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు వేసుకోవాలి, వాటర్లో వేసుకున్నాం అనుకో జారిపోతుంది, మంచిగా మసులుతుందా. మసిలిన తర్వాత పోసుకుంటూ కలపాలి, లేకపోతే గడ్డలు గడ్డలుగా ఉంటుంది, బాగుండదు. పోసుకుంటూ మంచిగా అట్లా కలుపుకుంటూ పోయాలి. పోసిన తర్వాత బాగుంది పక్కన పెట్టేసి అది ఇట్లా రౌండ్గా తిప్పుతూ ఉండాలి. తిప్పిన తర్వాత ఆగదు, అట్లనే కొద్దిగా తిప్పుతూ ఉండాలి, లేకపోతే మాడిపోతుంది కింద. కొద్ది దగ్గరకు వచ్చేదాకా కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి అంతా మిక్స్గా అయ్యే లెక్కలో కలుపుకోవాలి. కొద్దిగా ఎక్కువనే వేయాలి, మంచి టేస్ట్ బాగుంటుంది. కొత్తిమీర ఎక్కువ వేసుకుంటే స్మెల్ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. లాస్ట్లో మనం ఫస్ట్ వేయించుకున్న పల్లీలు ఉన్నాయి కదా, అవి ఇప్పుడు లాస్ట్లో ఇక ఇంకొక 2 నిమిషాలు అయితే దించుతాం మనంగా పల్లీలు వేసుకొని కలిపేసుకోవాలి. ఇప్పుడు దగ్గరకు వచ్చింది కదా, ఇంతకుముందు బాగా పలుచగా ఉంటుంది కదా, ఇట్లా వచ్చే వరకు మంచిగా అటు కలపాలి. ఓకే, అయిపోయింది. వేడి వేడి ఉప్మా రెడీ.